వెల్కమ్ టు నమస్తే భారత్. నేను రఘునందన్. ఫోర్త్ ఎస్టేట్ అంటూ వార్తల్ని చేరవేయడం ఒక ఎత్తు అయితే, అదే ఫోర్త్ ఎస్టేట్ ద్వారా వార్తల్ని చేరవేస్తూ ప్రజలను అన్ని రంగాల్లో చైతన్యవంతులను చేయడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో దేశం కోసం, ధర్మం కోసం అంటూ భారతీయుల హృదయ స్పందనగా ఆవిష్కృతమైంది భారత్ టుడే. 22 దేశాల్లోని ప్రజలు భారత్ టుడేని వీక్షిస్తున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలను మదిలో పెట్టుకుని రూపొందించిన ప్రోగ్రాం నమస్తే భారత్. ప్రేక్షకులు నమస్తే భారత్ను వీక్షించి ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇక దీనికి తోడు ఈ ప్రోగ్రాంలో మీరు మీ ఫోన్ కాల్స్ ద్వారా భాగస్వాములు కావచ్చు. ఇక ఈరోజు నమస్తే భారత్ విశేషాలు. ఇక ఏపీలో రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? మరోవైపు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మతలబేంటి? ఇక మరోవైపు అటు వైఎస్ఆర్సీపీ పార్టీ భవితవ్యం ఏంటి? ఇక ఇదే విషయాలు మనతో పాటు చర్చించడానికి వైఎస్ఆర్సీపీ నుంచి సీనియర్ నేత డాక్టర్ లక్ష్మీపార్వతి గారు మనతో పాటు ఉన్నారు. లక్ష్మీపార్వతి గారు నమస్తే అండి. వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. నమస్తే. సో చాలా సంతోషం మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ముందు మనం ప్రవాసాంధ్రులతో మాట్లాడొచ్చు ఈ రూపంగా. అవును అవును మేధావులైనటువంటి మన సోదరులందరితో కాసేపు మాట్లాడించి అదృష్టం కలిగించినందుకు నమస్తే భారత్కు నమస్తే చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఓవరాల్గా అంటే మనం టాపిక్లోకి వెళ్తే ఇటు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ను చాలా తీవ్ర స్థాయిలో ప్రదర్శిస్తోంది. అది మనం చూస్తూ ఉన్నాం. సో ఒక సీనియర్ నేతగా మొదటి నుంచి కూడా మీరు టీడీపీ పార్టీ గురించి చరిత్ర నుంచి తెలుసు, అండ్ అటు చంద్రబాబు నాయుడు గురించి కూడా చరిత్ర నుంచి తెలుసు. సో మొదటి నుంచి కూడా ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఈరోజు ఈ రాజకీయాల పరిస్థితిని చూస్తుంటే, మరోవైపు అటు ఈ నేతల ఈ జంపింగ్లు చూస్తుంటే అంటే ఏ రకంగా ఉంది సిచ్యువేషన్, ముఖ్యంగా పొలిటికల్ సినేరియో? నాకు అసలు రాజకీయం అంటేనే ఒక ఏహీత వస్తూ ఉంది నిజంగా ఈ పరిస్థితులన్నీ చూస్తే. ఓకే. జంజాల పాపి శాస్త్రి గారు ఒక మాట చెప్తారు, అది బహుశా ఉదయశ్రీలో అనుకుంటాను. కర్కశ కరాళ కాల మేఘాల నీడలు ఎగురుతున్నవి ప్రజల నెమ్మొగములందు, క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి కమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల, ఈ చీకట్లకు తెల్లవారవటే ఈ నిస్తబ్దతకు అంతరార్థమేదియో, ఈ కారు మేఘాలలో నిరర్ధ నీరస గళం వెల్గెత్తి వాపోవును, ఈ నిశీధి గర్భమును ఏ పౌన పుణ్యము దాల్చెనో వెలయో ప్రభాత శోభావళలు. చాలా ఇష్టమైనటువంటి పద్యాలు అవి నాకు. అట్లా అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రజలకేమో మంచి పనులు చేయాలనేటువంటి ఆసక్తి ఏమో చూపించట్లేదు ఏ ప్రభుత్వం వచ్చేది. అసలు తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరొకటి కానీ చేసిన మహానుభావాలను గుర్తుపెట్టుకున్నారు. ఎన్టీఆర్ గారిని జన్మలో ఎవరూ మర్చిపోలేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా మర్చిపోలేరు. అన్ని మంచి పనులు ప్రజలకు చేశారు గనక. ఆ విధంగా చూస్తే ఈరోజు రాజకీయాలు మరీ ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను వాళ్ళు ఎత్తుకుపోవటం అది పద్ధతి కాదు. నిజం చెప్పండి, అది అన్యాయమే. ఏదైనా సరే రాజీవ్ గాంధీ గారి టైంలోనే ఈ ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చింది. అది బహుశా 89-90లో అనుకుంటాను. ఆ నిరోధక చట్టం వచ్చింది, కానీ దాని అమల్లో మాత్రం ఎంత దారుణంగా స్పీకర్స్ని చేతిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా చివరి కోర్టు కూడా ఏం చేయలేకపోతూ ఉంది. స్పీకర్ నిర్ణయానికి వదిలేస్తూ ఉన్నారు కోర్టుకి వెళ్ళినా కూడా. అందువలన స్పీకర్ ఏమో దాన్ని తేల్చకుండా ఆ విధంగా కంటిన్యూ చేస్తూ, ఇది ఒక పక్క చేస్తున్నదే తప్పు. ఇతర పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలని అది ఏదో విధంగా ప్రలోభ పెట్టి తీసుకోవటం అనేది ఒక తప్పు. తీసుకున్న వాళ్ళ చేత రిజైన్ చేయించి పోనీ తీసుకున్నారు, లేదు వాళ్ళు ఇష్టమై వచ్చారు అనుకుందాం, మీ నాయకత్వం పట్ల ఒక అభిమానంతో వచ్చారు అనుకుందాం, ఆకర్షణ కలిగి. అప్పుడు మీరేం చేయాలంటే నిజాయితీగా వాళ్ళ చేత రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి మీ పార్టీ తరఫున గెలిపించుకుని ఉంటే అది నీతి. అలా కాకుండా దీన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఈ విధంగా చేయటం అనేది అది పార్టీలకి ఎవరికైనా సరే జనరల్గా చెప్తున్నా, ఎవరికి ఇది మంచిది కాదు. అందులో ఇప్పుడు టీడీపీకి అసలు అవసరమే లేదు, వాళ్ళకి తగినంత బలం ఉంది. పైగానేమో వాళ్ళకి ఎన్డీఏ సహకారం ఉంది అక్కడ కేంద్రంలో. మరి అన్ని రకాల అధికారము మరి ఒక రకం కేంద్ర బలము అన్నీ ఉన్నటువంటి పార్టీ ఈ విధంగా దిగజారి వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకోవాల్సినటువంటి అగత్యం ఏంటంటే ఒక్కటే, వాళ్ళది రాజకీయంలో భాగంగా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తే
మేము బలపడతామని అనుకుంటున్నారు. ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడమో లేకపోతే పూర్తిగా అసలు ఖాళీ చేసే ప్రయత్నం? ఖాళీ చేసే ప్రయత్నం ఎవరూ చేయలేరు. ఎందుకంటే జగన్ ఓ మాట అన్నాడు, ఇప్పుడు నాయకులు పోవచ్చు కానీ ప్రజాభిమానం ఒకటి ఉంటుంది, మళ్ళీ కొత్త నాయకులు అందులోంచి పుట్టుకొస్తూనే ఉంటారు. ఇదే టీడీపీ పార్టీ 2004లో అనుకుంటాను, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత దాంట్లో నుంచి ఎంతమంది వెళ్ళిపోయారు? ప్రజారాజ్యం పార్టీలోకి పిఆర్పి పెట్టారు కదా అప్పుడు ఆయన చిరంజీవి గారు, అంత సీనియర్ మోస్ట్ ఆయన దేవేంద్ర గౌడ్తో సహా వెళ్ళిపోయారు. అందువల్ల వెళ్ళిపోయారు. అయినా సరే పార్టీ గెలిచిందా లేదా మళ్ళీ ఇప్పుడు? అందువల్ల పార్టీ మూలాలు అనేది ప్రజాస్వామ్యం అనే వేళల్లో ఉంటాయి. ఆ వేళ్ళు ఎక్కడుంటాయి అంటే ప్రజల హృదయాల్లో ఉంటాయి. అందువల్ల ప్రజలు తలుచుకుంటే ఒక్క క్షణంలో ఇప్పుడు మనం బీహార్ చూసాము, నితీష్ని బ్రహ్మాండంగా ఎట్లా గెలిపించుకున్నారో మనం చూసాం. అధికార పార్టీ దాదాపుగా 1,26,000 కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు మోడీ గారు వెళ్ళి ఆ సభలో, మీకు ప్యాకేజీ ఇస్తామని చెప్పి. 1,26,000 కోట్లు పక్కన పెడితే నితీష్ కుమార్ గారి గవర్నమెంటే మాకు కావాలని చెప్పి, అది రియల్ డెమోక్రసీ. రియల్ డెమోక్రసీని మళ్ళీ ఇన్నాళ్ళ కళ చూసాం. ఎన్టీఆర్ గారి టైంలో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూశాననే ఒక ఆనందం కలిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా చనిపోలేదు, అక్కడక్కడ ఇంకా ప్రజలు బ్రతికిస్తానే ఉన్నారు దాన్ని అని చెప్పి ఆనందపడటానికి బీహార్ ఎన్నికలు ఒక తార్కాణము. అందువల్ల నాయకులు వెళ్ళిపోయినా కూడా మరో నాయకుడు ఆ స్థానంలో వస్తాడు, అందులో డౌట్ లేదు. ఎప్పుడు మీరు పటిష్టంగా ఉంటారంటే ప్రజలకి మీరు గెలుచుకోగలిగితే, ప్రజాహృదయాలను గెలుచుకోగలిగితే, మీరు చేసిన ప్రామిసులన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకి రుణమాఫీ ఏంటి, డ్వాక్రా రుణమాఫీ ఏంటి, దాదాపు 1,00,000 కోట్లు పైగా రైతుల రుణమాఫీయే ఉంది. డ్వాక్రా రుణమాఫీ అంతే 27,000 కోట్లు 30,000 కోట్లు ఉన్నాయి. కానీ మీరేం చేశారు, 7,000 కోట్లు మాత్రమే రైతుల రుణమాఫీ చెల్లించారు. డ్వాక్రా వాళ్ళకే 3,000 గ్రూప్స్కి ఏదో కొంత డబ్బు ఇచ్చారు, 3,000 చొప్పున. అందువల్ల ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయి. ఇంతవరకు పాపం బంగారం కూడా బ్యాంకులు మొత్తం తీసేసుకుంటా ఉన్నారు, బంగారం తాకట్టు పెట్టుకున్నటువంటి. నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి ఎంతవరకు న్యాయం చేశారో గుండె మీద చేసుకుని ఆలోచించాలి నేతలు. ఒక చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఎవరైనా సరే మీరు అలవిగానటువంటి హామీలు మీ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్ ముందు, అది కూడా పెద్ద నేరమే చెప్పాలంటే. అందువల్ల వీటిని కూడా ఐపీసీ సెక్షన్స్ క్రింద చేరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏ నాయకుడైనా సరే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేసినప్పుడు వాటిని అమలు చేయలేక దాని ప్రతిపక్షాలు మాకు అడ్డుపడుతున్నారనో, మరి మేము అభివృద్ధి చేస్తూ ఉంటే వాళ్ళు లాగి పడేస్తున్నారని, అభివృద్ధి నిరోధకులుగా మారారనో, ఇవన్నీ చేతగాని మాటలు. మీరు అభివృద్ధి చేస్తూ ఉంటే ఎవరు అడ్డుపడలేరు, అది అధికారం మీ చేతిలో ఉంది. అందువల్ల ప్రజలకి మీరు దగ్గరగా ఉన్నారు, మీ పనుల ద్వారా ఉండాలి. అట్లాంటి మీరు చెయ్యలేక ప్రతిపక్షం అడ్డు వస్తుందని, ప్రతిపక్షం ఎప్పుడూ కూడా గొంతెత్తి ప్రశ్నిస్తూనే ఉంటుంది, దాని బాధ్యత అది. అందువల్ల ప్రజల సమస్యలన్నింటినీ కూడా ప్రతిపక్షం నినదీస్తుంది. ఆ నినాదాల్ని, ఆ విధానాల్ని మీరు మీ అభివృద్ధి నిరోధకాలు అనుకుంటూ మరింత రాంగ్ స్టెప్ వేస్తూనే ఉన్నారు. కనుక ఈ చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదు. అందువల్ల నిర్వీర్యం చేయాలనే ఒక తప్పుడు ఆలోచన, అది కరెక్ట్ కాదు. మీరు మళ్ళీ ఇది కూడా ఎక్కువైపోతుంది, ఎందుకంటే గ్రూపులు ఇప్పటికే చాలా ఉన్నాయి టీడీపీలో. ఇప్పుడు జిల్లాల వారీగా మళ్ళీ మీరు చేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఎట్లా మళ్ళీ అక్కడ భయంకరంగా తన్నుకునే పరిస్థితి వస్తుంది. రేపు ఒకవేళ ఈ సీట్లు ఎక్స్టెండ్ కాకపోతే, దాని మనకి పెరుగుదలగా రాకపోతే 150 సీట్లు ఎంత పెరుగుతాయి అనుకుంటాను. రేపు 2019 నాటికి ఎలక్షన్స్ నాటికి కాకపోతే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే, లాగి ఒకళ్ళనొకళ్ళు పడేసుకుంటుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే, మనకు ఒక కాలర్ ఉన్నారండి, రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మాట్లాడండి. ఇప్పుడు ఏంటంటే అసలు రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే సార్, ఇప్పుడు వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు సార్, ఎంతమంది వెళ్ళిపోయినా కానీ. ఫస్ట్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డితో స్టార్ట్ అయిందండి వాళ్ళ పార్టీ. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినా కానీ క్యాడర్ అనేది మాత్రం ఉంది. క్యాడర్ అనేది చాలా బలంగా ఉంది. క్యాడర్ వైసీపీ వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా కానీ, ఎంతమందిని తీసుకున్నా కానీ వాళ్ళకి డబ్బులు లాస్ తప్పనిచ్చి 2019 ఎలక్షన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని
కూర్చోబెడతారు అక్కడ. ఇంకోటి ఏంటంటే వాళ్ళు తీసుకోవటం మాత్రం ఆగదు సార్, ఎందుకంటే రాజ్యసభ సీట్ ఉంది. ఇప్పుడు రాజ్యసభ సీటు వైసీపీకి ఒకటి వస్తుంది, దానికి చెక్ పెట్టడానికని వీళ్ళు వాళ్ళ ఫిగర్ తగ్గించడానికి ఇప్పుడు తీసుకుంటానే ఉంటారండి. విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభకు పంపిద్దామని చూస్తున్నారు. సో అది రాజ్యసభకి విజయసాయి రెడ్డి గారిని పంపించకుండా ఉండటానికి కోసం రాజ్యసభకు ఆయన వెళ్ళటం వల్ల అక్కడ ఢిల్లీలో ఏదన్నా కొంచెం చక్రం తిప్పుతారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ పాయింట్ అవుతుంది అన్న విషయంలో రాజ్యసభ అయిపోయే వరకు వాళ్ళు ఆ ఫిగర్ తగ్గించడానికి తీసుకుంటానే ఉంటారండి. కానీ ఎంతమందినైనా తీసుకొనేయండి, జగన్మోహన్ రెడ్డి క్యాడర్ మాత్రం చాలా బలంగా ఉంది. దాని గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఎలాంటిది బయటపడాల్సిన అవసరం లేదండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి రామకృష్ణ గారు. రామకృష్ణ చాలా బాగా చెప్పారు. అది వాస్తవం కూడా, నేను ఇందాకే చెప్పానే, ప్రజాభిమానము అది గుండెల్లో పదిలంగా ఉన్నంత కాలం నాయకుల్ని ఎవరేం చేయలేరు. వీళ్ళు ఇక ఈ గోడ మీద పిల్లి వాటం అంటారే, వీళ్ళు అటు ఇటు దూకుతూనే ఉంటారు. అంటే మరి వీళ్ళు ఎందుకు దూకుతున్నట్లండి? అంటే సీనియర్ నేతలు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత నీతిమాలిన చర్య టీడీపీ చేస్తుంది మనం ఒక్కసారి గమనిద్దాము. ఇదే నాగిరెడ్డి మీద వీళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు, రౌడీ అన్నారు, గోండా అన్నారు. అంతకుముందు వాళ్ళ భార్య పాపం శోభా నాగిరెడ్డి గారు ఎలక్షన్ ప్రచారం తిరిగి వస్తూ హఠాత్తుగా ఆమె కారు ప్రమాదంలో చనిపోతే ఆమె కనీసం కూడా ఆమె పేరు తొలగించాలని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసింది వీళ్ళే. ఆమె పేరు ఉంచడానికి వీల్లేదు, చనిపోయిన వాళ్ళు కంటెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాని మీద చాలా కొట్లాడారు వీళ్ళు. ఆ తర్వాత ఆ అమ్మాయిని కూతుర్ని ఎమ్మెల్యేసి నిలబెడితే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు అంతకుముందు వీళ్ళు ఎవరో చనిపోతే ఇక్కడ కృష్ణా జిల్లాలో జగన్ వాళ్ళకు పోటీగా పెట్టలేదు టీడీపీ వాళ్ళకి. కానీ ఆ నీతిని కూడా వాళ్ళు ఉల్లంఘించి ఆ అమ్మాయికి పోటీగా అక్కడ పెట్టారు. అట్లా అన్నీ ఆ కుటుంబానికి అంత అపకారం చేసుకుంటూ వచ్చింది వీళ్ళే. తర్వాత నాగిరెడ్డి మీద తీసుకెళ్లి జైల్లో పెట్టారు, గుండా అన్నారు. ఇన్ని చేసినటువంటి ఆ పార్టీలోకి నాగిరెడ్డి ఎట్లా పోయాడో మాకు అర్థం కావట్లేదు. మరి ఇదేంటో ఇంత ఇంత దిగజారిపోతే రాజకీయాలని అనిపిస్తూ ఉందో చూస్తూ ఉంటే. మరి భయపడి వెళ్ళాడు అనుకోవటానికి అతనేం భయపడేవాడు కాదు. ఏ ప్రలోభానికి మంత్రి పదవి ఇస్తానన్నారు, బహుశా అందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో అంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఇటు ప్రలోభాలకు గురి చేయడం వల్లే వీళ్ళంతా కూడా జంప్ అవుతున్నారు అని. సో అంటే ఎటువంటి ప్రలోభాలు ఉంటాయనుకుంటున్నారు? న్యాచురల్, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది. ముఖ్యంగా రాయలసీమలో అయితే వాళ్ళకి బాగా ఈ కాంట్రాక్ట్స్, అక్కడ పార్టీలు లేవు, ఏమి లేవు, అందరూ బాగా చేసుకుంటారు కలిసి. ఎప్పుడు రెండు గ్రూపులు ఉంటాయి, ఒకళ్ళు అటు ఉంటే ఇంకొకళ్ళు ఇటు ఉంటారు. అధికారంలో ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు, లేదు ప్రతిపక్షంలో వాళ్ళు అధికార పక్షంలోకి వస్తూ ఉంటారు. అవన్నీ చూస్తూనే ఉంటాం, ఎప్పుడు జరిగేది అది మామూలే. అందువల్ల అక్కడ ఏంటంటే చాలా కాంట్రాక్ట్స్ కోసం, అదేవిధంగా ఇప్పుడు నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదో మినిస్టర్ ఇస్తారని, వాళ్ళ అమ్మాయికి మళ్ళీ సీట్ ఇస్తారని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. ఏ ప్రలోభం లేకుండా జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి ఇప్పుడు అర్ధంతరంగా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కదా. అక్కడ అధికారం ఉంది, సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఆశతో వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు ఏమైనా పెద్ద జగన్ మీద వ్యతిరేకత ఏం చెప్పారండి? ఏమీ చెప్పలేకపోయారు. అంటే ముఖ్యంగా అభివృద్ధి కోసం, అంటే నవ్యాంధ్ర అభివృద్ధి కోసం. అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే మీ నియోజకవర్గం కూడా అభివృద్ధి అవుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడుందో ముందు వాళ్ళు చెప్పగలిగితే దాని మీద ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఏ రంగంలో అభివృద్ధి చెంది ఈ రాష్ట్రం చాలా ముందుకు పోతుందో దాని అది ఒక్కటి పాయింట్ గనక వెళ్లే వాళ్ళు చెప్పగలిగితే దానికి అప్పుడు మనం సమాధానం అడుగుతారంటారా ముందు అంటే అదే పాయింట్ ని? తప్పనిసరిగా ఇప్పుడుగే స్టార్ట్ అయిపోయింది, చెప్పాం కదా. మీరు ఏ రైతునన్నా కదిలించండి. అలాగే భూములు ఇచ్చినటువంటి 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చామని చెప్పినటువంటి చాలామంది పాపం ఎన్ఆర్ఐలు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో సిఆర్డిఎల్ అంటే రాజధానిలో మనకి చోటు ఉంటే భవిష్యత్తు బాగుంటుంది, అక్కడేవో ఈయన చూపించినటువంటి విశాల విశ్వనగరంలో బహుళ అంతస్తుల బిల్డింగ్లు వాళ్ళు పగటి ఒక కళ చూపించాడు ఆయన, ఒక డ్రీమ్ రంగుల కళ. దాంట్లో నమ్మి ఒక విశ్వాసంతో కొంతమంది అక్కడ వాళ్ళు ఎన్ఆర్ఐస్ ఇక్కడ అప్పులు తెచ్చి అందులో పొలాలు కొని, ఆ బిగినింగ్లో కదా చాలా రేట్లు కూడా పాపం అప్పుడు 10,000 50,000 పొలం కూడా ఒక్కసారి ₹1,00,00,000 పెరిగిపోయింది. తాళ్ళూరు అక్కడ అట్లాంటి చోట డబ్బు పెట్టి కొని ఎన్ఆర్ఐస్
సిఆర్డిఏకి ఇచ్చేశారు. ఎందుకంటే మీకు బ్రహ్మాండమైన పెద్ద 14 అంతస్తుల బిల్డింగ్స్ కట్టుకోవచ్చు. మీకు ప్రతి నెల కూడా 3-4 కోట్ల రూపాయల రెంట్సే వస్తాయి. ఈ విధమైన కళలన్నీ వాళ్ళకు చూపించారు. కానీ ఈరోజు చూస్తే మీరు అసలు తాత్కాలిక రాజధాని కడుతున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అంటే నువ్వు రాజధాని కట్టలేవనేది చాలా క్లియర్గా తెలిసిపోతా ఉంది. తాత్కాలిక 200 కోట్లు పెట్టి తాత్కాలిక రాజధాని ఎందుకు? 2 సంవత్సరాలు అయిపోయింది ఆల్రెడీ. ఇంకొక సంవత్సరం అయిపోతే ఇక ఎన్నికల్లో పడిపోతారు 4th ఇయర్లో. అక్కడి నుంచి ఇక ఎవడెవడు పట్టించుకోడు, ఏదైపోతుంది. 1 ఇయర్లో ఏం చేయగలుగుతారో ఒక్కసారి చెప్పమనండి. కనీసం మనకి విభజన అంశంలో పొందుపరిచినటువంటి వాటిల్లో భాగంగా ప్యాకేజీ విషయం కానీ, అదేవిధంగా మనకు ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ స్టేటస్, అదే ఇవేవి కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోలేకపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వెనుకబడ్డ ప్రాంతాలకి తర్వాత సిఆర్డి అంటే రాజధాని నగరానికి మొన్న చూస్తే దాదాపుగా వాళ్ళు 2700 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసం 27,900 కోట్ల రూపాయలు వాళ్ళ ప్రణాళిక బోర్డు నిర్ణయించింది అనమాట. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడేది విభజన అంశంలో భాగంగా రాజధాని నిర్మాణానికి మేము ఇస్తాం డబ్బులు అని చెప్పి ఒప్పుకున్నారు. కనుక ఇక ప్రత్యేక హోదా అన్ని కూడా పక్కన పెట్టేశారు. ఈ చిన్న చిన్నవి మాత్రం వాళ్ళు చేస్తా ఉన్నారు. అందువల్ల 27,500 కోట్ల రూపాయలను పెట్టారు. ఇప్పటికి 1,800 కోట్ల రూపాయలు వాళ్ళు రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. ఇంకా ఎంత రావాలండి? 18 అంటే 9, ఇంకో 9,500,000 ఎంతో రావాలి, 9,500 కోట్లు రావాలి. అంటే ఇంకా 9,500 కోట్లతో ఈ రాజధాని మహానగరం ఎప్పుడు నిర్మాణం? విశ్వనగరం. మీరు ఆలోచించండి, ఇది సాధ్యమయ్యేటువంటి విషయమేనా? రెండోది, వీళ్ళు ఒప్పందం చేసుకున్న కంపెనీలు, సింగపూర్ కంపెనీలు, అవన్నీ కూడా మామూలు కమర్షియల్, అందరికీ తెలిసినటువంటి విషయమే. సింగపూర్ ప్రభుత్వమే ఏం చేస్తుందంటే కొన్ని కంపెనీలతో వాళ్ళు అటాచ్మెంట్ పెట్టుకొని, కంపెనీలతో ఒప్పందం చేసుకొని, అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు చాలా దేశాలకి ఈ కంపెనీలను పంపిస్తూ ఉంటారు. దానివల్ల ఈ కంపెనీలు వాళ్ళ ప్రభుత్వానికి కమిషన్ చెల్లిస్తూ ఉంటుంది కొంత. అందువల్ల ప్రభుత్వం ఒక మంత్రి రాగానే చూసారా సింగపూర్ ప్రభుత్వమే కదిలొచ్చిందని అమాయకులైనటువంటి ప్రజలు నమ్మించడానికి జరిగిన ప్రయత్నం అదొకటి చాలా పాపం కూడా అనిపిస్తుంది. అట్లా వాళ్ళు ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. అలా ఇతర దేశాల్లో కూడా కొన్ని కట్టారు, చైనాలో కూడా కట్టారు వాళ్ళు. ఆ విధంగానే మన రాష్ట్రానికి కూడా వాళ్ళు వచ్చారు. 300 కోట్లు పెడతారట, 2,500 ఎకరాలు ఇవ్వాలట. ఎక్కడి న్యాయం ఆలోచించండి. ఈ రైతుల పొలాలు, అలాగే రైతులతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, పంటలు లేకపోయినందువల్ల ప్రతి సంవత్సరం రైతులకు ఇచ్చేటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఎంతవరకు చెల్లింపులు జరుగుతాయండి? ఈలోపు ఒక కాల్ తీసుకున్నాం. సుగుణ గారు ఉన్నారు లైన్ లో. సుగుణ గారు నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి. సుగుణ గారు, లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. హలో అమ్మా సుగుణ గారు చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది, మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం మేడం. చాలా ఆలోచన పనులు. థ్యాంక్ యూ అమ్మా. ఎన్టీ రామారావు గారు నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన మంచి గొప్ప నాయకుడు మేడం. అవునమ్మా. ఆయన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు మేడం. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి మీరందరూ వెళ్ళి వైస్రాయ్ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత ప్రాధాయపడినా వాళ్ళు అట్లా చేశారు. ఎన్టీ రామారావు గారు తర్వాత విలేకరుల ఇంటర్వ్యూలో చెప్పారు, నేను క్షమించిన ఈ జాతి నిన్ను క్షమించదు అని. కానీ ఇవాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే బాగున్నారు కదా మేడం, కష్టపడే వాళ్ళు ఎవరు బాగాలేదు. అది మాకు చూసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అది మెయిన్ నేను చెప్పదలుచుకుంది. సో మంచి వాళ్ళకి మంచి జరగటం లేదు మేడం, చెడ్డ వారికే మంచి జరుగుతుంది. ఇప్పుడు అలా తయారైంది మేడం రాజకీయాలన్నీ. సో ఇవన్నీ కరెక్ట్ కావాలంటే ప్రజల్లో కూడా చైతన్యం రావాలి మేడం. అది నేను కోరుకునేది. కరెక్ట్ తల్లి, చాలా బాగా చెప్పావు. నిజమే, మంచి వాళ్లే కష్టపడుతున్నారు ఎక్కడ కూడా. మరి ఎవరు చొరవగా పాపం పుణ్యం లేదనుకుంటూ ముందుకు దూసుకొని పోగలుగుతున్నారో వాళ్లే సాధిస్తూ ఉన్నారు. సక్సెస్లు కూడా వాళ్లే సాధిస్తున్నారు. అందులో రాజకీయంలో ఏది తప్పు కాదనేటువంటి రీతిలో ప్రవర్తించే వాళ్లే అధికారాన్ని చేజిక్కించుకోగలుగుతున్నారు. మంచి మంచి ఆలోచించుకుంటూ నీతిని గురించి ఆలోచిస్తున్న వాళ్ళు అసమర్థులుగా, బలహీనులుగా మిగిలిపోతా ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని చెప్పుకోవాలంటే. ఓకే, మరోవైపు అండి ఇప్పుడు అంటే ముఖ్యంగా నారా లోకేష్ని కూడా స్క్రీన్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. సో భవిష్యత్తులో అంటే టాప్ హీరోని చేసే అవకాశం కనబడుతుంది పొలిటికల్గా. సో దీనికోసం అంటే చంద్రబాబు నాయుడు ఎత్తులు కావచ్చు, లేకపోతే రాజకీయంగా తాను వేసే ప్రణాళికలు కావచ్చు, ఏ విధంగా ఉంటాయంటారు అంటే మీ అనాలిసిస్ ప్రకారం?
ఒక్కటి ఇప్పుడు రాహుల్ని వాళ్ళు పాపం ఎంత ప్రయత్నం చేసినా కూడా అంత పెద్ద నాయకుడుగా ఆయన ఎదగలేకపోతున్నాడు ఎందుకనో. చివరికి ఏదో స్టూడెంట్స్ని రెచ్చగొట్టేదానికి కూడా ఆయన తయారైపోయారు. అందువలన అట్లాగే రాజీవ్ గాంధీ గారు కూడా హఠాత్తుగా తల్లి మరణంతో ఆయన ప్రధానమంత్రిని చేశారు. కొన్ని చాలా బాగున్నాయి నిజంగానే ఆయన టైంలో చేసినటువంటి ఐటీ రంగానికి ఆయన ఇచ్చినటువంటి విలువ కానీ, అలాగే ఫిరాయింపు నిరోధ చట్టం కానీ, ఇట్లాంటి కొన్ని అయినప్పటికీ ఇంకా అనుభవ శూన్యత వల్ల ఓడిపోయారు మళ్ళీ కూడా. లీడర్ అనేవాడు సహజంగా పుడతాడు నా దృష్టిలో. ఎన్టీఆర్ గారు లాస్ట్ 60 ఏళ్ల వరకు సినిమా రంగంలోనే ఉన్నారు. ఒక సినిమా చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి వరకు ఆయనకి రాజకీయ ఓనమాలు కూడా తెలియదు నిజం చెప్పాలంటే. అట్లాంటి ఆయన హఠాత్తుగా దీని మీదకి వచ్చేసారు రాజకీయ రంగంలోకి. 9 నెలలే ఈయనకు భయపడిపోయి ఆమె ఎలక్షన్స్ ముందుకు తీసుకొచ్చారు ఇందిరాగాంధీ గారు. అయినప్పటికీ కూడా ఎవ్వరు లేరు ఆయన వెంట, పరివారం లేరు. అందుకనే క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అని ఆ లక్ష్య శుద్ధి ఉన్న వాళ్ళకి, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి ఏ ఎక్విప్మెంట్స్ అంటే ఏ సాధనాలతో కూడా పని లేదు, వాళ్ళు ముందుకు దూసుకొని పోగలుగుతారు. అట్లా ఎన్టీఆర్ గారు విజయాన్ని 9 నెలల్లో సాధించి ఒక రికార్డు సాధించారు. లీడర్ అంటే అట్లా ఉంటారు. అందువల్ల ఎంత తయారు చేసినా కూడా లీడర్ కాని వాళ్ళల్లో లోకేష్ ఒకడు నా దృష్టిలో. అందువల్ల ఈ చేసుకొని ఎవరి బిడ్డను వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనుకోవడం తప్పేం కాదు కదా. అందువల్ల ఆయన కొడుకుని ఆయన తయారు చేసుకుంటున్నారు. ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనేది మనం స్క్రీన్ మీద చూడాల్సింది. ఓకే, సో మరో కాలర్ ఉన్నారండి, ఫాల్గుణరావు గారు. ఫాల్గుణరావు గారు నమస్తే అండి. హలో, నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఒకసారి మేడం గారు. బాబు చెప్పండి. ఫాల్గుణరావు గారు పేరు బాగుంది. అర్జున్ మేడం గారు నమస్కారం అమ్మా. నమస్తే బాబు చెప్పండి. మాది శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం. ఏ నియోజకవర్గం? టెక్కల్ నియోజకవర్గం అమ్మా. టెక్కలి. అప్పయ్య దొర గారి నియోజకవర్గం. ఒకప్పుడు అమ్మా అప్పయ్య గారు కాదు, మా అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. అవును, ఫస్ట్ లో. చెప్పండి సార్. మేడం గారు అప్పట్లో వచ్చాను మా నియోజకవర్గం క్యాన్విస్. నేను చాలా సార్లు వచ్చానమ్మా, చాలా సార్లు మీ నియోజకవర్గం వచ్చాను నేను. నా వయసు అప్పుడు 10 సంవత్సరాలు మేడం. ఓ, చాలా చిన్న పిల్లలు. కానీ నేను స్టేజ్ మీద మిమ్మల్ని చూశాను, మా అన్నని చూశాను. కానీ తర్వాత లక్ష్మీ పార్వతి పార్టీ పెట్టారు. అంటే మా హరికృష్ణ గారు ప్రాతినిధ్యం వహించినప్పుడు అప్పట్లో మీరన్నట్టుగా అప్పయ్య గారు ఎంపీలుగా అవును. అప్పుడు చంద్రబాబు గారు అవిశ్వాస తీర్మానం పెట్టి సీఎం అయ్యేటప్పుడు మళ్ళీ మన వాళ్ళు కొంతమంది రాజీనామా చేసి పార్టీ పెట్టారు. అవును బాబు. కానీ అంత బాగుంది మేడం. మీరు మొన్నటి వరకు సరే కుటుంబ విషయాలు మీ అది మేము కార్యకర్తలం అంటే అభిమానం, కార్యకర్తలం అని కూడా చెప్పలేము. అదే అయితే కాకపోతే మీరు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళడం చాలా బాధేసిందమ్మా. అవునయ్యా. మీకు అన్యాయం జరిగితే జరిగి ఉండొచ్చు, మేము కాదనట్లేదు. అదే అదే అంటే నేను 10 సంవత్సరాల వయసు నుంచి కూడా నందమూరి తారక రామారావు గారు అంటే అప్పుడు నేను స్టేజీ మిమ్మల్ని నేను చూడడానికి టెక్కలు వచ్చాను అంటే ఇంకా ఇప్పుడు కూడాను అంటే అన్నంటే నాకు ఇష్టం. కానీ మీరు మాత్రం వైఎస్ఆర్ అంటే ఏ పార్టీ అని కానీ, కాంగ్రెస్ అని కానీ, వైఎస్ఆర్ సిపి అని కానీ, బీజేపీ అని కానీ, ఏ పార్టీ అయినా సరే మీరు అన్నగారు అభిమాని పక్కాగా అయితే మీరు మాత్రం వేరే పార్టీకి వెళ్ళడం మాత్రం అది చాలా తప్పు పద్ధతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లేదు ఇష్టం లేకపోతే కాము కూడుకోండి, లేదా వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు, మీరెందుకు తప్పు చేశారు? నాకు ఒక ఫస్ట్ క్వశ్చన్ అది ఒకటి ఆన్సర్ కావాలి. ఓకే బాబు చెప్పనా. ఈయన పేరు ఫల్గుణరావు గారు. నేను నిజంగా కూడా 20 ఏళ్ళు మా ఆయన చనిపోయి 20 సంవత్సరాలుగా ఆయన ఉన్నప్పుడే పార్టీ స్ప్లిట్ అయింది. టీడీపీ పార్టీ స్ప్లిట్ అయ్యి ఆయన ఉండగానే 29 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్కి పంపిస్తే సరే విభజన పార్టీగా గుర్తించి ఎన్టీఆర్ పార్టీ ఇచ్చారు. అది నేను పెట్టిన పార్టీ కాదు, ఎన్టీఆర్ గారికి ఇచ్చిన పార్టీ. ఎన్టీఆర్ టీడీపీ, అందుకే ఆయన చనిపోయారు గనక ఆయన పేరుతో ఇచ్చారు. వీళ్ళు చాలా ఫైట్ చేసి ఎన్టీఆర్ పేరు ఇచ్చినందుకు టీడీపీ వాళ్ళు, అది చంద్రబాబు వర్గం చాలా ఫైట్ చేసి ఎన్టీఆర్ పేరు ఆ పార్టీ పెట్టడానికి వీల్లేదని చెప్పి
నా ఎల్పి అని చెప్పి చేర్పించారు Okay. చివర్లో. మ్మ్. ఏంది అచ్చగా ఎన్టీఆర్ అంటే సానుభూతి అంతా ఈ పార్టీకి వచ్చేస్తుంది, ఎక్కడ నేను గెలుస్తానని మొదటి నుంచి రాజకీయం ఇలాగే సాగుతూ వచ్చింది. సరే ఎల్పి వద్దని నేను లెటర్ రాశాను. నా పేరు ఎందుకనో, నా భర్త పేరు గొప్పది వద్దని చెప్పి అంతా రాసినా కూడా సరే వాళ్ళ బలం ముందు నేను చాలలేదు. అనేక ఫైట్లు, కేసు వేసాము, అన్నీ పోయినాయి. సరే ఆ చరిత్రలో చాలా ఉంది. అట్లా తర్వాత వచ్చినటువంటి పరంపరలో 20 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ పార్టీలోనే ఉండి ఫైట్ చేస్తానే ఉన్నాను. నేను ఏ పార్టీలో చేరలేదు. నాకు కాంగ్రెస్లో చేరమని సోనియా గాంధీ గారు అన్నారు, తర్వాత దేవగౌడ్ గారు జనతాదళ్ రమ్మన్నారు. ఎవరు ఏం చెప్పినా నేను ఎక్కడికి వెళ్ళలేదు అసలు. ఎందుకంటే నా శక్తి ఉన్నంత వరకు పోరాడదాం అనుకున్నాను, కానీ నా శక్తి లేదు. ఆర్థికంగా ముందు పూర్తిగా దెబ్బతినిపోయాను, నిలిచింది. కానీ నేను ఏ ఆశయం కోసం ఈ రాజకీయాల్లో ఉన్నాను, దయచేసి మీరు అది తెలుసుకోవాలి తమ్ముడు. ఏ ఆశయం కోసం నాకు రాజకీయాల ఇంట్రెస్ట్ ఉండి కాదు. నేను ఫస్ట్ నుంచి నాకు ఉంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే ఆయన నాకు మినిస్టర్ ఆఫర్ ఇచ్చారు, నేను తీసుకోలేదు. కనీసం పార్టీలు ఏదో పదవి తీసుకోమన్నారు, అక్కర్లేదన్నాను. ఎందుకంటే ఆయన షాడోలాగా ఆయనకు ఉపయోగపడితే చాలు. ఆయన అనారోగ్యంగా ఉన్నారు గనక అనుక్షణం ఆయన వెంట ఉంటూ ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో నేను కూడా చాలా నా సహకారం అందించాను. 94 ఎలక్షన్స్లో మేమిద్దరమే తిరిగి బంపర్ మెజారిటీ, ఎవరికి రానంత విజయాన్ని సాధించాము. కానీ ఆ తర్వాత నా అధికారం ఎప్పుడూ కోరుకోలేదు. తర్వాత ఎందుకంటే నేను ధర్మ పోరాటం చేస్తూ వచ్చాను, అది గమనించాలి మీరంతా కూడా. నా భర్తకి ఇంత అన్యాయం చేశారు. ఒక డెమోక్రసీ విధానంలో ఆయన్ని ప్రజలు గెలిపించారు. 258 సీట్లు ఇచ్చి గెలిపిస్తే ఎంత దారుణంగా మోసం చేసి వైస్రాయ్ హోటల్ పెట్టి, తర్వాత ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి, అక్కడ 30 మంది ఉంటే 60 మందిని మీడియాను ఆకట్టుకొని, చివరికి గవర్నర్ని ఆకట్టుకొని, ఒక పార్టీ పెట్టిన వ్యవస్థాపక అధ్యక్షుడు మీకేం అపకారం చేశాడు, ఆయన భార్య మీద ఒక నిందేసేసి అంత దారుణంగా ఆ వయసులో జరిగినటువంటి అవమానం చివరిలో కళ్ళారా మీరు చూడలే, నేను చూశాను. ఆ బాధ నేను ఎప్పటికీ, నేను చచ్చిపోయిన దాకా నేను మర్చిపోలేను. గుండెల్లో పచ్చిగానే ఉంటుంది నాకు. అంత బాధ పెట్టారు గనక ఆయన ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో పోరాడాను తప్ప నేను ఎప్పుడు అధికారం కోసం నేను చేయలేదు. చివర్లో నా శక్తి అంతా అయిపోయింది, నా పార్టీ మనుగడ లేదు, ఏ చిన్న ఎలక్షన్ కూడా నేను కంటెస్ట్ చేయగలిగిన పరిస్థితి లేదు, పైసా డబ్బు లేదు. ఈ పరిస్థితుల్లో నాకు వేదిక ఎలా వస్తుంది చెప్పండి మీరు కాస్త. నేను ఆఖరికి మీడియా కూడా నన్ను పక్కన పడేసింది. ఇక నేను పేరులో లేకుండా, ఊర్లో లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నా పోరాటం ఎట్లా కొనసాగాలి? అప్పుడు నేను ఆలోచించాను, అబ్బాయి కాంగ్రెస్లో లేడు, తను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాడు. నేను లాస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ వరకు నేను జాయిన్ కాల, ఊరికి సపోర్ట్ ఇచ్చాను బయట నుంచి. లాస్ట్ చివరికి అర్ధరాత్రి పూట ఎన్టీఆర్ కొడుకులు నన్ను ఇంట్లో నుంచి ఎంత దారుణంగా పంపించేశారో మొత్తము మీడియా అంతా కూడా చూపించారు. అతి దారుణంగా మా అర్ధరాత్రి 2 గంటలకి నా సామాన్ వేసుకొని, ఇల్లు లేదు ఏమీ లేదు, ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ మనుషులు వచ్చి నాకు అండగా నిలబడి నాకు షెల్టర్ ఇచ్చి అంత చేశారు. అదేవిధంగా నాకు ఒక వేదిక కల్పించి నేను మాట్లాడుకోవటానికి, నా వేదనకు ఒక రూపం ఇచ్చినటువంటి వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వద్దా? అందుకని నేను అప్పుడు చివరి క్షణంలో చేరాను ఎలక్షన్స్ ముందు. అది కూడా నా ఆశయ పోరాటం కోసం నేను జాయిన్ అయ్యాను. ఓకే, సుధీర్ కుమార్ గారు ఉన్నారు ఫోన్ లైన్లో. సుధీర్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ మాట్లాడండి. లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు. హలో, నమస్తే బాబు. సుధీర్ కుమార్. నమస్తే మేడం గారండి. అమ్మా చెప్తాను. ఈ వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్ గారికి మోసం చేసి బయటకు వచ్చేసేస్తున్నారు అమ్మా అధికారం కోసం. ఇది చాలా తప్పుడైన వ్యవహారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఎప్పుడు ఉంటామని దాని గురించి మద్దతుగా నేను ఫోన్ చేసి. మీరు థ్యాంక్స్ బాబు. మేము ఉంటాము, చాలా థ్యాంక్స్ మీకు. జగన్కి మద్దతుగా మీరు ఉన్నందుకు. ప్రజలు ఉన్నంత కాలం ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు బాబు. ఒక లీడర్ పోతే, ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుడు వస్తాడు, కానీ ప్రజలు మాత్రం గెలిపించేది ఒక్కళ్ళనే ఎప్పటికైనా సరే. ఈరోజు నిజంగానే మునిగిపోతున్న పడవ టీడీపీ అయితే గెలవబోయేటువంటి ఒక తరంగం మనం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. అది కొద్ది రోజుల్లోనే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు వెళ్తున్నారో ఆ ఎమ్మెల్యేలైనా ఒక్కసారి విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా
వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. కొద్ది రోజుల్లోనే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. కృష్ణ గారు నమస్తే అండి. అండి నమస్తే సార్, చెప్పండి. ముందర కాలర్ ఎవరో మాట్లాడారు, పాలరావు నీళ్ళరావు ఏదో మాట్లాడారండి. పాల్గొనరావు గారండి. ఏదో మాట్లాడారు, ఏంది లక్ష్మీ పార్వతి గారు వైసీపీకి వచ్చారని చెప్పేసి. వాళ్ళ సొంత కూతురండి లక్ష్మి, మన పురంధరేశ్వరి. అవును, పురంధేశ్వరి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు. ఈ మేడం గారిది ఏముంది చెప్పండి? బాగా చెప్పారు. ఆవిడే వెళ్ళారు, ఈ వేళది ఏముంది? పాల్గొనరావు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఇంకో విషయం అండి, ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది లేదండి, ఎంతమంది వెళ్ళినా గానీ జనం మాత్రం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఇంకో విషయం, మన లోకేష్ బాబుని, లోకం తెలియని లోకేష్ బాబు గారిని ముందులకు తీసుకొస్తున్నారని చెప్తున్నారు మీరు. లోకేష్ బాబు గారిని ఎంత తీసుకొచ్చిన ఉపయోగం ఏమైంది సార్? టీడీపీ అనబోయి వైసీపీ అనేస్తారు. ఆయన వచ్చే 4 ఓట్లు కూడా పోతా ఉంటాయి. ఇంకో 2-3 డివిజన్లు గెలిచేవాడు హైదరాబాద్ లో, ఆయన ప్రచారం చేయకపోతే. కుకట్పల్లి ఒకటి దానికి ఇదైపోయారండి. ఇప్పుడు సార్ సింహం కడుపున సింహమే పడుతుంది. ఎంతమంది సీఎంలు వచ్చారండి? ఎవరు కొడుకైనా గానీ ఇంత పోరాడారా జనం కోసం? ఎవరు పోరాడలేదండి. ఎంతో మంది వచ్చారు. జనార్దన్ రెడ్డి గారిని చూసుకుంటే నిన్న మొన్న కిరణ్ కుమార్ రెడ్డి వారికి ఎంతో మందికి సంపాదించారండి. డబ్బులు పక్కన పెట్టేసేయండి. ఒక గట్స్ ఉండాలండి, లీడర్ పాలిటిక్స్ ఉండాలి, జనం కోసం మంచి చేయాలి అనేది. ఆయనకి అన్ని 100 కోట్లు సంపాదించుకున్నాడు. కాము కూర్చోవచ్చు ఇంట్లో. ఈ కేసులు ఇవన్నీ తలనొప్పులు, అది కేసులు ఎంతవరకు నిజం ఏంటో అది భగవంతుడు తెలుసు, భగవంతుడు తెలుసుకుంటాడు. దాని గురించి లేవు కేసులు, అంతా వీళ్ళు పెట్టినయే. వీళ్ళన్నీ కల్పించి వీళ్ళన్నీ ఎన్నో కేసులు పెట్టారు. కానీ 125 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో ఉంది, ఏం చేయలేకపోయారు. 30 ఏళ్ళు ఇక్కడ. ఈయన ఏం చేస్తాడండి? అది పులండి, కడప కింగ్. బాబు కృష్ణ, ఎక్కడున్నారు మీరు? అమెరికా అమ్మా? తెనాలి. ఇప్పుడు తెనాలి నుంచి మాట్లాడుతున్నారా? అవునండి. ఓకే ఓకే, చాలా బాగా చెప్పారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనుకుంటే 155 మంది ఎమ్మెల్యేలు చేయాలని ఉంది. ఆయన చక్క బిందాస్ గా రాజులాగా బతకొచ్చు, కానీ జనాలకి ఏదో చెయ్యాలి అనే ఒక కసి ఉంది. లేకపోతే ఆ కేసులకు భయపడి ఇంకొక లీడర్ అయితే కాముగా ఉండేవాడు. ఆయన అలా లేడండి. అప్పట్లో సెంటర్ లో ఒక చక్రం తిప్పిన సోనియా గాంధీనే ఎదిరించాడంటే చూడండి. ఈయన ఎంత అండి చెప్పండి, లోకేష్ ఎంత? ఓకే బాబు, కృష్ణబాబు బాగా చెప్పారు మీరు. నిజంగా కూడా అతను పడ్డ కష్టాలు చూస్తుంటే ఎవ్వరు పడలేదు రాజకీయాలు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక యువరాజులాగా హాయిగా ఉండాల్సినటువంటి బిడ్డ తండ్రి చనిపోవటం, అదేవిధంగా సోనియా గారు 155 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టారు ఇతను ముఖ్యమంత్రి కావాలని. కానీ సోనియా గాంధీ ఒప్పుకోకపోతే రోసీ గారి దగ్గరుండి ఆయనే ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడైనా ఆమె కేంద్ర మినిస్టర్ ఆఫర్ చేశారు. ఆమె ఒక్కటే అడిగాడు, మా తండ్రి గారు చనిపోయిన వాళ్ళ కోసం, ఆయన కోసం, చనిపోయిన వాళ్ళ కోసం ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను, దానికి అనుమతి ఇవ్వండి అన్నాడు. అప్పటికి ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. జనం విపరీతం, అసలు మామూలుగా లేదు. అది చూసి ఆవిడ భయపడిపోయింది, మరో వైఎస్ రాజశేఖర రెడ్డి అని. ఈ విధంగా అయినా సరే దేనికి దడవలేదు. అతను కాంగ్రెస్లో ఉంటే ఈ కేసులు ఉన్నాయా? ఈ కేసులు ఎట్లా వచ్చినాయి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు చిదంబరం దగ్గరికి వెళ్ళి చీకట్లో కలిసి బ్రతిమలాడుకొని సోనియా గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి, ముందు ఆయన తట్టుకోలేకపోతున్నాము, ఆయన వెయ్యండి, మీకు విధేయుడుగా ఉంటానంటే అందరూ కలిసి కుట్రవని జైలుకు పంపించారు అతన్ని. అయినా సరే ధైర్యం వదిలిపెట్టకుండా కష్టాలు పడుతూ, నిజంగా వీళ్ళు అన్నట్టు ఆయన దగ్గర అంత డబ్బు ఉంటే మొన్న ఎలక్షన్స్కు నాకు తెలిసి 100 కోట్లు పెడితే ఎలక్షన్స్ బ్రహ్మాండం గెలిచేవాడు. లేవు, 100 కోట్లు కూడా లేవు అతని దగ్గర. ఒక బిల్డింగ్ లేకపోతే అక్కడ ఒక బిల్డింగ్ చూపించి 1,00,00,000 కోట్లని మాట్లాడుతున్నారు. నిజంగా 1,00,00,000 కోట్లన్నీ కూడా టీడీపీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అన్నీ వస్తాయి, బయటకు వస్తాయి. ఏదో ఓవరాల్గా అంటే మీరు అన్నట్టు అంటే చంద్రబాబు నాయుడు అంటే లోకేష్ని ప్రొజెక్ట్ చేయడానికి ఏ విధంగా అయినా ముందుకెళ్ళగలరు అంటున్నారు. మరోవైపు అట్ ద సేమ్ టైం అంటే జగన్ చరిష్మా ఏమైనా తగ్గిందా? మరి ఎందుకు ఈ నేతలంతా కూడా మీరు అన్నట్టు ప్రలోభాల వల్ల వెళ్తున్నారు కరెక్టే, బట్ బేసిక్ లెవెల్లో ఆలోచిస్తే అంటే జగన్ చరిష్మా ఏమైనా తగ్గిందా? తగ్గడం అంటే ఉండదు ఇప్పుడు కూడా. ఇప్పుడు మొన్ననే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా జూన్ వస్తే తప్ప 2 సంవత్సరాలు నిండవు కదా. అందువల్ల కొత్తగా వచ్చింది కొత్త ప్రభుత్వం.
ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ 3 ఏళ్ల దాకా రావు. చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. అందువల్ల ఈ టైంలో ప్రతిపక్షం అనేది ఎంత చేసినా కూడా అంతే ఉంటుంది. అది ఓకే. ఇప్పుడు కొత్త కనుక ఇదే ఇంకొక సంవత్సరం గడవనివ్వండి, ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేకత, ఇక ప్రతిపక్ష సపోర్టు, ప్రజల్లోంచి అసంతృప్తి, తీవ్రమైనటువంటి అసంతృప్తి. కానీ సోమిరెడ్డి లాంటి వాళ్ళు 2019కి అసలు పార్టీయే ఉండదు అనే స్టేట్మెంట్ సరేలేండి, వాళ్ళు అలా మాట్లాడక ఎలా మాట్లాడతారు? సోమిరెడ్డి అలా మాట్లాడకపోతే ఎమ్మెల్సీ ఎట్లా వస్తుంది? అందువల్ల ఇప్పుడు నాయకులు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడకపోతే వాళ్ళకి పుట్టగతులు ఉండవు కదా మళ్ళీ. ఓకే. ఈలోపు ఒక కాలర్ని కూడా తీసుకుందామండి. కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి కిషోర్. థ్యాంక్స్. మీరు మామూలుగా జగన్ గారు కష్టాల్లో ఉన్నప్పుడే అతను వెంబడి ఉన్నారండి, కాబట్టి నాకు చాలా హ్యాపీ అండి. ఇప్పటికి కూడా మీరు అలానే కంటిన్యూ అవుతున్నందుకు. ఇలా మోరల్ సపోర్ట్ జగన్ గారికి ఇస్తూ ఉండాలి మేడం. ఎందుకంటే 42 ఇయర్స్ ఏజ్ లో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక్కడు బయటకు వచ్చి వాళ్ళతోని కొట్లాడి, సోనియా గాంధీ వారి లాంటి వాళ్ళతో కొట్లాడి ఈ స్టేజ్ వరకు నిలబడగలడమే చాలా గ్రేట్ మేడం. అలాంటిది ఇందాక ఫోన్ లో కృష్ణ గారు తెనాలి నుంచి మాట్లాడారు కదా, ఆ ఒక్క మాట కూడా అతనిది తప్పు కాదు మేడం, అన్ని కరెక్ట్ గా మాట్లాడారు ఆయన. అలాంటి ఫీలింగ్స్ నాకు ఉన్నాయి ఆయన పట్ల, జగన్ పట్ల. ఆయన ధైర్యం కానీ అది వేరే లీడర్ ఎవరైనా అయితే అసలు ఇన్ని రోజులు తట్టుకునే గెలవడేవాడు కాదు. కాబట్టి మనం జగన్ కి ఎప్పటికీ సపోర్ట్ గా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ అండి కిషోర్ గారు. మరో కాలర్ ఉన్నారు, రమేష్ గారు. రమేష్ గారు నమస్తే అండి. లక్ష్మీపార్వతి గారికి నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. మేడం, నాకు చిన్నప్పటి నుంచి, నా వయసు ఇప్పుడు 48 ఏళ్ళు. చిన్నవారే. చిన్నప్పటి నుంచి నాకు ఎన్టీఆర్ సినిమాలంటే చాలా ఇది పెద్ద అభిమానిని. చాలా థ్యాంక్స్ అండి. కానీ మీరు పెళ్లి చేసుకున్నాక ఎన్టీఆర్ గారిని నేను సంతోషపడిన వాళ్ళలో నేను మొదటి వాడిని. చాలా సంతోషం రమేష్ గారు, మీ విశాల హృదయానికి హ్యాట్స్ ఆఫ్. కానీ మీరు వైసీపీలోకి పోవడమే నాకు చాలా బాధ. అదే నేను ఇందాక ఇదే ప్రశ్న. ఎందుకంటే ఎన్టీఆర్ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నోసార్లు అవమానించారు. అటువంటి పార్టీలోకి, వేరే పార్టీలోకి పోతే నేను బాధపడేవాడిని కాదు. రమేష్ గారు అయిపోయింది కదా. రమేష్ గారు ఒక్క మాట అండి, మీరు పెద్దలు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి అభిమానులు, మంచి సంస్కారం ఉన్నవారు. ఇప్పుడు పొలిటికల్గా ప్రతిపక్ష పార్టీ అదే మీ కాంగ్రెస్కి టీడీపీకి ఎప్పుడు రైవల్గానే ఉన్నారు మొదటి నుంచి. ఎన్టీఆర్ గారే అటువంటి సిచ్యుయేషన్ తీసుకొచ్చారు. ఇది ఇందిరాగాంధీని ఎదిరించిన మునగాడిగా చరిత్రలో ఆయన మిగిలిపోయారు. ఆ టైంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఈయన తెలుగుదేశం పార్టీ. అందువల్ల వాళ్ళ ఎత్తులు వాళ్లకు ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒక రైవల్స్ తలపడేటువంటి, రెండు పార్టీలు తలపడేటువంటి యుద్ధం లాంటివి. అవన్నీ కూడా చాలా ఎత్తులు ఉంటాయి, జిత్తులు ఉంటాయి. తర్వాత కానీ సొంత పార్టీలో ఉండి, సొంత అల్లుడై ఉండి, మరి మామగారి చేసినటువంటి దాన్ని మీరు ఎట్లా జీర్ణింపు చేసుకుంటున్నారు రమేష్ గారు? ఒక్క నిమిషం ఆలోచించాలి మీరు. వాళ్ళెవరో బయట వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ. మీకు తెలుసో తెలీదు, వైఎస్ రాజశేఖర రెడ్డి పర్సనల్గా ఎన్టీఆర్ అభిమాని. ఆయన ఎన్టీఆర్ సినిమాలే చూసేవారు, మాకు తెలుసు ఆ విషయము. అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 3 సార్లు ఏం చేశారు, ఆయన అంతే వీరాభిమాని ఎన్టీఆర్ గారికి. ఇట్లా నటుడుగా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు చాలామంది ఎన్టీఆర్ అభిమానులే. కానీ ఇక్కడ రాజకీయాలకు వచ్చేసరికి పార్టీలు వేరువేరు పార్టీలు కనుక వాళ్ళు తప్పనిసరిగా ప్రతిఘటించాల్సిందే, చేయాల్సింది. ఇంతెందుకు, ఇదే మొన్న దీక్ష చేశారు కాపు రిజర్వేషన్స్ కోసం ముద్రగడ పద్మనాభం గారు. 1994లో ఆయన ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ఆయన దీక్ష చేయటం జరిగింది. అయితే అవన్నీ కూడా దాటి ప్రజలు ఓట్లు వేశారు అనుకోండి. అందువల్ల అట్లా ఉంటాయి. తర్వాత ఆయనే తెలుగుదేశంలోకి వచ్చారు. రాజకీయాల్లో ఇలాంటి మార్పులు చేర్పులు సహజంగా ఉంటాయి. అట్లాగే నేను ఇందాక చెప్పాను, నాకు ఒక షెల్టర్ కావాల్సి వచ్చింది. ఒక నిరాశ్రయంగా ఉండేటువంటి నాకు టీడీపీ నన్ను రానివ్వలేదు. మరి అదేవిధంగా మరి నేను ఇంకెక్కడికి పోవాలి? ఆఖరికి నా ఇంట్లో నుంచి నన్ను బయటికి వెళ్ళగొట్టారు. పార్టీ నుంచి నా భర్తనే వెళ్ళగొట్టారు. నేనెంత రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితిలో కొడుకులాగా అబ్బాయి నన్ను ఆదరించాడు.
అందువల్ల నేను ఆ అబ్బాయికి ఒక తల్లిలాగా సపోర్ట్గా ఉన్నాను నేను. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, సురేంద్ర గారు. సురేంద్ర గారు నమస్తే అండి. ఈ వలసలన్నీ వెళ్ళిపోతా ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా బాధ పెడుతున్నాయి సార్. బాధపడుతుంది. చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. లక్ష్మీ పార్వతి గారు మా వైసీపీలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే బాబు ఏం పేరు? వైసీపీలో నెక్స్ట్ 2019 జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. చెప్పండి. కట్ అయిపోయింది. కాల్ డిస్కనెక్ట్ అయ్యింది. చాలా మీ అభిమానానికి థ్యాంక్స్ బాబు. అది ప్రజల్లో చాలా స్పష్టంగానే కనిపిస్తూ ఉంది జగన్ పట్ల. ఎందుకంటే అన్ని కష్టాలు ఎవరు పడరు, కష్టాల్లో కూడా అబ్బాయి నిరంతరం ప్రజల్లోనే ఉన్నాడు. అంటే ప్రజల్లో ఎక్కడ వ్యాక్యూమ్ రాలేదు, ఈ రోజు ఎక్కడ వ్యాక్యూమ్ రాలేదు. చూడండి మీరు అతన్ని. ఈ రోజు అంటే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్యలు కూడా ధృతరాష్ట్రుడితో సమానము. సో తన ఫ్యామిలీ బాగుంటే చాలు, ఇంకా ప్రజలు కానీ ఇంకెవరు కానీ ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, కానీ తన ఫ్యామిలీ మాత్రమే బాగుంటే చాలు. ఈ వ్యాఖ్యలు అసలు అర్థం లేనిలేండి. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడతాని కనీసం దాని అర్థం వాళ్ళకి తెలిసి మాట్లాడిన సంతోషించేవాళ్ళు. అందువలన ఇప్పుడు ఆయన ప్రజల కోసం ఏం చేయలేదంటాడు. ఎన్ని దీక్షలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేసిన దీక్షలే నాయకుడని చేశాడండి. ఫీజు రియంబర్స్మెంట్ కోసం కానీ ఎలక్షన్స్ ముందు చేశాడు, ఎలక్షన్స్ తర్వాత చేశాడు. ఓడిపోయినా కూడా ప్రజల కోసమే ఆయన అనేక దీక్షలు చేశాడు. నిరాహార దీక్ష మొన్న కూడా గుంటూరులో చేశాడు, మంగళగిరిలో ఇవన్నీ ప్రజల కోసం కాదా? ప్రత్యేక హోదా కోసం చేయలేదా? ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేయలేదా? ప్రైమ్ మినిస్టర్ కలిసి 2 సార్లు లెటర్ ఆయన ఇవ్వలేదా ప్రత్యేక హోదా ఇవ్వమని? నిన్న కూడా కలిసి మాట్లాడొచ్చారు. అందువల్ల వీళ్ళు మాట్లాడే వాటికి ఒక అర్థమే లేదు. అది జగన్మోహన్ రెడ్డి వయసులో చాలా చిన్నవాడు, వీళ్ళందరికంటే చిన్నవాడు, అయినా పట్టుదలలో వీళ్ళందరికంటే చాలా గొప్పవాడు. అతను ఒక దీక్షతో ఒక సంకల్పంతోనే అతను ఎన్ని అవరోధాలు వచ్చినా సరే నిజమైన లీడర్ క్వాలిటీ అతనిలోనే ఉంది. ప్రజలు తయారు చేసుకున్న లీడర్ అతనంతటా అతను లీడర్ అవ్వలేదు, ప్రజలు తయారు చేసుకున్నారు అతను. ఆ విధమైనటువంటి లీడర్ క్వాలిటీతో మొన్నంతా చేసినా కూడా మీరు ఎన్ని చేసి బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ అన్నీ తెచ్చుకున్నా కూడా చివరికి ఎంత మొత్తం కలిపి 4,75,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే తక్కువే చెప్పాలి అంటే. అట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్ ప్రభావం ఎంత ఉందో మీరు చూడండి. ఇప్పుడు మీరు చేసేటువంటి వైఫల్యాలే జగన్మోహన్ రెడ్డికి బలం అవుతాయి రేపు రాబోయే ఎలక్షన్స్ లో. ఇవన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇక దిగజారిపోతా ఉంది. రోజు రోజుకి ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితికి రాబోతాం, నిస్సహాయ పరిస్థితికి. మీరు చేసిన ప్రామిస్లే మొన్న ఒక నాయకురాలు, వీళ్ళ నాయకురాలు చెప్తాను, 10 లక్షల కోట్లు కావాలి మాకు ఏది రాజధాని నిర్మాణానికంట. 10 లక్షల కోట్లు భారతదేశాన్ని నిర్మించుకోవచ్చేమో మనము. అందువల్ల ఇట్లాంటి భ్రమల్లో వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే కనువిప్పు అవుతా ఉంది, వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి. మరో కాలర్ ఉన్నారండి, మధుసూదన్ రావు గారు. మధుసూదన్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీ పార్టీ గారిని ఒక చిన్న క్వశ్చన్ అండి. బాబు అడగండి బాబు. ఏం లేదు, మొన్న రోజా గారిని 1 year సస్పెండ్ చేశారు కదా. అవునమ్మా. మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ని గల్లా పట్టి బయటికి తీశారు. మీకు గుర్తుందో లేదో వచ్చి ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని సంవత్సరాలు అసెంబ్లీ సస్పెండ్ చేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక గుర్తు లేదో మరి చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ని, అది బోరగడ్డ వేదవ్యాస పేరు నాకు కరెక్ట్ గుర్తులేదు, అతన్ని గల్లా పట్టి బయటికి లాగాడు, కుర్చీలోంచి లాగాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు లాగాడా? అదేంటారు, చంద్రబాబు నాయుడు గారు లాగారా? చంద్రబాబు నాయుడు గారు లాగారు గల్లా బట్టి డిప్యూటీ స్పీకర్ ని. ఎప్పుడు ఏ ఇయర్ మరి అది నాకు కూడా ఐడియా లేదు. అంతకంటే చాలా భయంకరంగానే ప్రవర్తించాడు ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసలు చాలా రూల్స్కి వ్యతిరేకంగా, అసలు ఎథిక్స్ కమిటీ కూడా లెక్క చేయకుండా ప్రవర్తించిన వీళ్ళు చాలా ఉన్నాయి. అయితే అత్త ఒక ఇంటి కోడలే అన్నట్టుగా, కోడలు ఒకనాటికి అత్తేనన్నట్టుగా వాళ్ళు మళ్ళీ అధికారం ప్రతిపక్షం అవుతుంది, ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది రాజకీయాల్లో. అలాగే తన అధికారంలో రాగానే ప్రతిపక్షం చేసేవన్నీ కూడా చాలా తప్పులుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అధికార పక్షం తప్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇది మామూలే. అందులో చంద్రబాబు నాయుడు గారు మరీ కదా, అసలు తను ఏం చేసినా ఒప్పులే, ఎదుటి వాళ్ళు చేసేయని తప్పులు అనేటువంటి రకం. ఆ విధంగా చూస్తే నిజానికి స్పీకర్కి అర్హత లేదు రోజాని 1 year సస్పెండ్ చేయటం అనేది. అందుకే ఆమె కోర్టుకి వెళ్ళారు దీని మీద. 1 year సస్పెండ్ ఎక్కడ మీకు తమిళనాడులో అంత భయంకరంగా
అల్లరి చేసినటువంటి వాళ్ళని 10 రోజులు సస్పెండ్ చేశారు వాళ్ళు తమిళనాడు అసెంబ్లీలో. అట్లాంటిది సంవత్సరం పాటు చేయటం అనేది స్పీకరు చాలా తన రూల్ను దాటి బయటకు వచ్చి ప్రవర్తించారు. ఆయన కేవలం ఓ పార్టీ వ్యక్తిగానే ప్రవర్తించారు తప్ప ఒక స్పీకర్ స్థానంలో కూర్చొని ఇచ్చినటువంటి అది జడ్జిమెంట్ మాత్రం కాదు. దాని తొందరలో రిజల్ట్ వస్తుంది, మనం చూద్దాం. మరో కాలర్ ఉన్నారండి, చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే సార్, మాట్లాడండి. లక్ష్మీపార్వతి గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే బాబు. చిట్టిబాబు చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే బాబు. మీ ప్రోగ్రామ్ ఫస్ట్ టైం మేడం, మీ లైఫ్ లో ఫస్ట్ టైం మీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? థ్యాంక్ యూ బాబు. అవును మేడం. మేడం, ఇంత మంచి వ్యక్తిత్వం, ఎవరిని కించపరచకుండా ఎవరిని నొప్పించకుండా ఇంత బాగా ప్రోగ్రామ్ ఇస్తున్నారు మేడం. మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్. మీది చాలా గొప్ప వ్యక్తిత్వం మేడం. మీరు ఓకే, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి చిట్టిబాబు గారు. బాబు మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్పాలనుకున్నారు? అయిపోయినట్టు. ఓకే, థ్యాంక్స్. మీ కామెంట్ నేను చాలా మనస్ఫూర్తిగా రిసీవ్ చేసుకున్నాను బాబు. అండ్ గాయత్రి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. గాయత్రి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం, మాట్లాడండి. చెప్పమ్మా. గాయత్రి గారు మంచి పేరు పెట్టుకున్నారు. గాయత్రి నాకు ఇష్టమైన మంత్రం, గాయత్రి మంత్రం. థ్యాంక్స్ అండి. నాకు మీరు పర్సనల్ గా తెలుసు, మీరు లెక్చరర్ గా పనిచేసేటప్పుడు నాకు మీరు పర్సనల్ గా తెలుసు. అవునమ్మా, నర్సరావుపేటలో. మీరు కొల్లూరులో చేశారు కదా? కొల్లూరు జూనియర్ కాలేజీలో 1 year చేశానమ్మా. అవునండి, అప్పుడు మీరు మా ఇంటికి కూడా వచ్చారు కొల్లూరు. ఓ చాలా సంతోషం. అయితే నాకు నా ఫ్రెండ్ అనుకోవాలా, మీరు చిన్నవారు మరి నాకు తెలియదు, గుర్తురాట్లేదు. నేను చిన్నదాన్నే రండి. నేను మా సిస్టర్ మీ ఇద్దరికి ఒకసారి మీరు రామారావు గారు మీ ఇంటికి కూడా వచ్చాం, కలిసారా? గుడ్ గుడ్, చాలా సంతోషం. మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా అమ్మా. ఎందుకంటే నా కొల్లూరు కాలేజ్ చాలా ఇష్టం, నా స్టూడెంట్స్ కూడా నాకు బాగా ఇష్టం. నేను వచ్చే రోజు వాళ్ళు ఎంత ఏడ్చారో నాకు నేను ఎప్పటికీ మర్చిపోలేను అసలు జీవితంలో. మీరు చెప్పే పాఠాలు లెసన్స్ కూడా వాళ్ళ మనసుకు అలానే హత్తుకున్నాయి మేడం. నేను సంస్కృతి చెప్పాను అక్కడ. ఒక రకంగా లెక్చరర్ ని పోగొట్టుకున్నాము, దీనిలో బాగుంటే బాగుంటుంది అమ్మా. సెకండ్ అంటే యాక్చువల్ గా పబ్లిక్ చూస్తున్నారండి, టీవీలో అంత నెగిటివ్ గా తిడతారు కానీ అండి, చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో పబ్లిక్ గా దొరికిపోయాడు. ఈయన జగన్ గారి మీద ఇంకా ఏమి మీరు ఎలిగేషన్స్ గానీ ఆయన ప్రూవ్ అవ్వలా, ఈయన పబ్లిక్ కి దొరికాడు. కానీ అంత మంది ఒక్క మనిషిని చేసి ఓట్లాడుతున్నట్టుంది కానీ అది అసెంబ్లీ లాగా లేదండి. రోడ్డు మీద రాళ్ళేసి కొట్టినట్టు నువ్వు దొంగవి, నువ్వు జవాబు చెప్పక్కర్లేదు అని అంటుంటే, వీళ్ళని మళ్ళీ ఛాన్స్ ఉంటే వెనక్కి పిలిచే ఉంటే మాత్రం ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి పార్టీ వెనక్కి వచ్చేస్తుందండి. అవునమ్మా, అదైతే ప్రజాభిమతం అట్లాగే ఉంది. ప్రజలు తలుచుకుంటే గోరు మేరు అవుతుంది, మేరు గోరు అవుతుంది, క్షణంలో తలక్రిందులు. అదే ప్రజాస్వామ్యం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి చాలా ప్రపంచ దేశాల్లో చాలా పెద్ద పేరుందమ్మా. ఏ దేశంలో జరగనంత గొప్పగా ఇక్కడ ప్రజలు తీర్పు ఇస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ప్రజలు భ్రమపడుతూ ఉంటారు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎవరున్నారా? మరో కాలర్ ఉన్నారండి, అచ్యుత రామారావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్ మాట్లాడండి. లక్ష్మీపార్వతి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అచ్యుత రామారావు గారు. నమస్తే. నమస్తే. నందమూరి తారక రామారావు గారు అభిమానులండి. చాలా సంతోషం బాబు, చెప్పండి. పౌరాణికాలు, చారిత్రకాలు, పాత సాంఘికాలు అన్ని కూడా చూసారా? అప్పటి నుంచి చూడటం అలవాటు అండి. కానీ ఆయన అనంతరం ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఆయన సినిమాలు ఎక్కువగా వేయకూడదు అంటూ కొన్నాళ్ళు నియంత్రించడం జరిగిందండి. అది టీవీలో ఎలక్షన్ టైంలో అది అందుచేత ఏంటంటే మీరు మీ భర్తగా మీరు ఆయన నష్టపోయారు, మేము అభిమానులుగా మేము ప్రజల నాయకుడిగా నష్టపోయాం అనుకోండి. బాగా చెప్పారు. అయితే అక్కడ ఆయన సినిమాలకు సంబంధించి డైరీస్ కింద ఏదైనా విడుదల చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు చిన్నతరం వాళ్ళకి అందరికి. కానీ మీకు తెలిసి ఏంటంటే, నాకు తెలిసి ఏంటంటే ఎన్టీఆర్ గారి మూవీస్ ఆల్మోస్ట్ సీడీల రూపంలో అన్నీ దొరుకుతున్నాయి. ఆయన ప్రతి సినిమా నా దగ్గరే ఉన్నాయి. దాదాపుగా 250 సీడీలు ఉన్నాయి నా దగ్గర. పాత క్యాసెట్లు ఉన్నాయి,
ఇప్పుడు ఈ ప్రజెంట్ సీడీలు కూడా ఉన్నాయి. ఒక అభిమాని నన్ను చూడటానికి వచ్చి ఒట్టి చేతులతో అమ్మని ఎట్లా చూడాలి, ఆమెకి ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకెళ్లాలనుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఆయన స్థాపకులు మదనపల్లి నుంచి వస్తా ఈ 250 సీడీలు మా ఆయన సినిమాలన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా నేను పొందిన ఆనందం మామూలు కాదు. చిన్న పిల్లలా గంతులేయాలనిపించింది, అంత సంతోషపడిపోయాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది ఎన్టీఆర్ సినిమాలే. మేము పిల్లలం కొట్లాడుకునేవాళ్ళం. అక్కినేని అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు 2 వర్గాలుగా వెళ్ళిపోయి మామూలు తిట్టుకునేవాళ్ళం, కొట్టుకునేవాళ్ళం. అదంతా చిన్నతనంలో అట్లాగా. అండ్ ఫైనల్ గా చెప్పండి, అంటే మనకు సమయాభావం వల్ల ఎక్కువ మనం మాట్లాడలేకపోతున్నాం. సో ఫైనల్ గా ఏంటంటే, అంటే మరి ఈ జంపింగ్లు, ఈ ఆపరేషన్ ఆకర్షలు ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా అంటే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా ముందుకు పోబోతోంది? మరోవైపు జగన్ చరిష్మా మళ్ళీ వర్కౌట్ అవుతుందా? 100% ఇప్పటికీ చరిష్మా ఉంది. మీరు చూడండి, ఆ అబ్బాయి ప్రతిపక్ష నేతగా ఎప్పుడు జనంలోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఆ జనం ఏంటో చెప్పలేము. అది ఎక్కడి నుంచి వస్తారో అప్పటికప్పుడు ఏమైనా వెహికల్స్ పెట్టి తీసుకొస్తా అంటే వెహికల్సే ఉండవు అక్కడ. అంత జనము, కట్టలు తెంచుకున్న జనం. ఆ అబ్బాయి విపరీతమైన ప్రజాభిమానం ఉంది. 100% అతన్ని అందుకనే వీళ్ళు భయపడిపోయి అతను బలహీనపరచాలి. ఎమ్మెల్యేని లాక్కుంటే ఏదో ఇక ఆయన జిల్లాలు తిరగలేడు, అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టలేరు, ఎమ్మెల్యే ఉంటేనే కదా మీటింగ్ అరేంజ్ చేసేదని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు పోయిన ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్స్లో అసలు గెలవలేని పరిస్థితి వాళ్ళకి. అటువంటి వాళ్లే వెళ్ళిపోతా ఉన్నారు. అందువల్ల ఈ పార్టీకి ఏమీ నష్టం లేదు. ఇంకా పోయినా కూడా ఏమీ నష్టం లేదు. వచ్చేదంతా కూడా జగన్ యుగమే తప్పనిసరిగా. టీడీపీయే ఒక కష్టాల్లో పడబోతా ఉంది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఊరికే మనం ఏదో పార్టీ నిర్వీర్యం చేయాలి, ప్రతిపక్షాన్ని బలహీనపరచాలని ఆ గుంపునంతా ఇక్కడ చేర్చుకుంటే రేపు ఇక్కడ వెక్కసమైపోయి ఇక్కడ వీళ్ళు తన్నుకొని చివరికి ఏది పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి టీడీపీకే రాబోతా ఉంది. అదైతే మంచి పని అయితే కాదు. సీనియర్స్ ఉన్నారు, పార్టీతో పాటు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, ఎన్టీఆర్ నమ్ముకొని పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి విలువ ఇవ్వాల్సింది పోయి నువ్వు పక్క పార్టీ నుంచి లాక్కొని ఏదో చేస్తాననుకోవటం అది మంచిది కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి లక్ష్మీ పార్వతి గారు మా స్టూడియోస్కి వచ్చినందుకు. సో ఇది ఈనాటి నమస్తే భారత్. స్టే ట్యూన్ టు భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.